పాదరక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్ద ఉన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారు గమనించాలి. ఇక్కడ వాక్యాన్ని మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఒలీవ కొండకు వెళ్ళి ఆయన రాత్రంతా కూడా ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు. రాత్రంతా కూడా ఏం చేస్తూ ఉండేవాడు? ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు, తండ్రితో మాట్లాడుతూ ఉండేవారు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని వినిచిన సోదరుడా సోదరి, అయితే ఇందులో ఒక వచనము మనకి కనిపిస్తూ ఉంది. 30వ వచనం ఏం చెప్తుందంటే, అమ్మ దావీదు అంటే ఒలీవ కొండ ఎక్కుచు ఏడ్చుచు తలలు కప్పుకొని పాదరక్షకులు లేకుండా వెళుతూ ఉన్నాడు. ఆరాధనకు సంబంధించినటువంటి కొండ, ఆరాధనా స్థలము కలిగినటువంటి కొండ. ఆ కొండ దావీదు ఎక్కుతూ ఉన్నాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించాలి. అయితే ఇక్కడ ఈ ఒలీవ కొండ వద్దకు వచ్చి ఈ ఒలీవ కొండ ఎక్కుతూ ఉన్నట్లుగా, దావీదు ఎక్కుతూ ఉన్నట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది కదా ప్రియులారా. ఈ రోజున మన మందిరమే ఒక ఒలీవ కొండ. మన మందిరమే ఒక ఒలీవ కొండ. ప్రతి మందిరము ఒక ఒలీవ కొండగా మార్చబడాలంటండి. ప్రతి మందిరము ఒక ఒలీవ కొండ కావాలి. అయితే ఇక్కడ ఈ వాక్య భాగాన్ని 30వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇక్కడ దావీదు తన కొడుకు చేత తరమబడుతూ ఉన్నాడు. దావీదు తన కొడుకైన అభిషాలము చేత తరమబడుతూ ఉన్నాడు. తరమబడుతూ ఇతను ఏం చేశాడు అంటే, దేవుని బిడ్డలారా, ఈ ఒలీవ కొండ వద్దకు వచ్చాడు. కొండ ఎక్కుతూ 5 విషయాలు పాటించాడంటండి. ఈయన ఏం చేశాడండి? ఈయన 5 విషయాలు పాటించాడు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, మొదటి విషయం ఏంటంటే, కొండ ఎక్కుచూ ఆయన వెళ్ళాడు. కొండ ఎక్కుచూ పైకి వెళుతూ ఉన్నాడు. ఎక్కేవారు క్రింద నుండి పై స్థలములకు వెళ్తారు గనక, ఎక్కేవారు క్రింద నుంచి పై స్థలానికి వెళ్తారు కనుక, ఇక్కడ ఎక్కటము అనబడేది ఉన్నత స్థలమునకు సూచనగా ఉన్నది. ఎక్కటము అనబడేది దేనికి సూచనగా ఉన్నది? ఉన్నత స్థలానికి సూచనగా ఉన్నది. దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు ఉన్నతముగా ఉండాలి. దేవుని పిల్లలమైన మనము, రక్షించబడ్డ మనము, ప్రభుతో అనుదినము సావాసము చేస్తున్న మనము, మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, ఉన్నతముగా ఉండాలి. నీచముగా మన ఆలోచనలు ఉండకూడదు. దేవుని పిల్లలారా గమనించాలి. ఇక్కడ వాక్యాన్ని మనము గమనించినట్లయితే, దేవుని సంగమా, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో దేవుని బిడ్డలారా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, విన్నారా? ఇక్కడ జ్ఞానాలు, 1 లోక సంబంధమైన జ్ఞానము, 2 పైనుండి వచ్చే జ్ఞానము. అయితే ఇక్కడ లోక సంబంధమైన జ్ఞానం ఏంటంటే, ఈ లోకానికి సంబంధించింది. పైనుంచి వచ్చే జ్ఞానము అది దేవుని సంబంధించినటువంటి జ్ఞానము, దైవ సంబంధమైన జ్ఞానము. సొలొమోను మహారాజు ఈ పైనుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని పొందాడు. ఏం పొందాడండి? పైనుండి వచ్చినటువంటి దైవ జ్ఞానాన్ని పొందాడు. గనుకనే దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు అంత జ్ఞాని మరొకడు లేడు అన్నది వాక్యము. గొప్ప జ్ఞాని దేవుని సంఘమా. అయితే ఇక్కడ పైకి ఎక్కడం అంటే దైవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే ముందు పైకి ఎక్కడం అంటే ఉన్నత స్థలమునకు సూచన అని చెప్పుకున్నాం కదా. రెండవదిగా పైకి ఎక్కడం అంటే దైవ జ్ఞానం కలిగి ఉండాలి. మనము ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే ఆలయములో ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించాలి. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని పిల్లలారా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందో ఒకసారి చదువుకుందామండి. మనము 3:1 అండి. 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. ఇక్కడ పైన అనగా పరలోకమునకు సూచన. ఇక్కడ పైన అనగా ఏంటండి? పరలోకమునకు సూచన. పైనున్న వాటినే వెదకండి. పైన ఏముందంటే దేవుని పరలోకం ఉంది, దేవుని నివాసం ఉంది.
దేవుని బిడ్డలారా, అయితే మనము పైన వెదుగుతూ ఉన్నప్పుడు భూ సంబంధమైన వాటిని గురించి మనం పట్టించుకోము. ఇక్కడ ఏమన్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అంటున్నాడు. క్రీస్తుతో కూడా మనం నిజంగా లేపబడ్డాము అని అనుకుంటే, అంటే నీవు యేసు ప్రభు ఎలాగైతే సమాధిలోంచి తిరిగి లేచాడో మనము కూడా ఆయన నామములో రక్షించబడి జనన మరణ పునరుద్ధానము నుండి మనము కూడా లేపబడాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే, రక్షించబడ్డ మనము పైనున్న వాటినే వెతకాలంటే భూ సంబంధమైన వాటిని వెతకవద్దు అంటున్నాడు. ఎందుకంటే భూ సంబంధమైన వాటిని వెతకడం ద్వారా ఆ పైనున్న ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము, ఆ పైనున్న దేవుని సన్నిధిని మనం స్వతంత్రించుకోలేము. లోతు భార్య లోక సంబంధమైన వాటి కోసం వెతుక్కుంది. లోతు భార్య ఏం చేసిందండి? లోక సంబంధమైన వాటి కోసం వెతుక్కుని, అయ్యో ఇల్లు ఏమైపోతుందో, అదేమైపోతుందో, ఇదేమైపోతుందో అని చెప్పి ఆమె సొదోము నుంచి బయటకు దేవదూతలు తీసుకొస్తూ ఉన్నారు, కానీ ఆమె మనసంతా సొదోములోనే ఉండిపోయింది. ఆమె మనసంతా ఎక్కడ ఉండిపోయిందండి? సొదోములోనే ఉండిపోయింది. కనుక వెనక్కి తిరిగి చూడవద్దన్నా సరే ఆమె వెనక్కి తిరిగి చూసిందంటే దాని అర్థం ఏంటంటే, ఆమె మనసు సొదోముని విడిచి వచ్చిన సొదోము వైపు ఉన్నది. అమ్మా, మన మనసు కూడా ఎక్కడుంది దేవుని బిడ్డలారా? మనం వదిలిపెట్టినటువంటి ఆ పాత జీవితం వైపే ఉందా మన మనసు? బాప్తిసం పొందినప్పుడు ఆ పాతదాన్ని వదిలిపెట్టాం. బాప్తిసం పొందినప్పుడు ఏం చేసాం? మనల్ని కూడా పాతి పెట్టారు. మనల్ని కూడా ఏం చేశారు? పాతి పెట్టారు. మనము పాతి పెట్టబడ్డాం. పాతి పెట్టబడి ప్రభు ఏ క్రమాన్ని తిరిగి లేచారో మనము కూడా నూతన ముద్దగా, నూతన సృష్టిగా మనము కూడా లేపబడ్డాం. మనం ఇప్పుడు ఆ పైనున్న వాటినే వెతకాలి, కానీ భూ సంబంధమైన వాటిని మనం వెతకూడదు. లోతు భార్య ఇంకా ఆమె లోకాశతోనే ఉండిపోయింది. లోతు భార్యలో ఇంకా సొదోము మనసంతా అక్కడే ఉండిపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు అనుకుందాం, అమ్మా ప్రళయం వస్తుంది. ఏమొస్తుంది? ప్రళయం వస్తుంది, త్వరగా మీరు ఇల్లు ఖాళీ చేయండి, ఎక్కడ సామాన్లు వదిలి మీ ప్రాణాలని దక్కించుకోండి అని ఎవరైనా చెప్పారనుకోండి, ఏం చేస్తామని మనం, అయ్యి బాబు ఇంట్లో అవి ఉండిపోయి, ఇంట్లో ఇవి ఉండిపోయి, ఇంట్లో అది ఉంది, ఇంట్లో ఇది ఉందని చెప్పేసి మనం ఇంకా తడుముకుంటానే ఉంటాం. వాటిని ఏదో విధంగా మనం అక్కడి నుంచి బయటకు పట్టుకుపోవాలనేటువంటి ఆలోచన పడుతూ ఉంటాం. మనము అయ్యో చెప్పారు ప్రళయం వస్తుందని మన ప్రాణాలు దక్కించుకుందాం అనేటటువంటి ఆలోచన మనకు ఉండదు. లోతు భార్య చేసిన తప్పిదమ్ము కూడా ఇదే. అందుకే ఆమె ఉప్పుతమ్మంగా మారిపోయింది. దేవుని పిల్లలారా గమనించాలి. కనుక రక్షించబడ్డ నీవు నేను కూడా దేని వెతకాలంటే పైనున్న వాటిని వెతకాలి తప్ప లోక సంబంధమైన వాటిని మనము వెతకకూడదు. దేవునికి స్తోత్రం. దావీదు చేసినటువంటి రెండవ పని ఏమిటంటే దేవుని బిడ్డలారా గమనించాలి. దావీదు చేసినటువంటి రెండవది ఏంటంటే ఆయన రెండవదిగా ముందుగా ఎక్కుచూ ఉన్నాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడంటే ఏడుస్తూ కొండెక్కుతున్నాడు అంటండి. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఏడుస్తూ కొండెక్కుతున్నాడు. ఇక్కడ ఆవేదనతో ఉన్నాడు దావీదు. ఎలా ఉన్నాడండి? ఎందుకు ఆవేదనతో ఉన్నాడు? బయట వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఒక రకం, ఇంట్లో వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు బయట వాళ్ళు మనల్ని ఎవరన్నా ఏమని అన్నారనుకుంటే పెద్ద పట్టించుకోం. మన ఇంట్లో వాళ్ళే మనల్ని అంటే ఏమవుతుంది? చాలా బాధ కలుగుతుంది మనకి. బయట జనం మన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే మనం ఏం పట్టించుకోము. మన స్నేహితుడు మనతో ఉన్నవాడే మన గురించి మనతో బాగానే మాట్లాడుతూ మన గురించి పక్క వాళ్ళతో చెడ్డగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ విషయం మనం చెవిని పడినప్పుడు మనకి ఎంత బాధగా ఉంటుంది? చెప్పలేనంత బాధ. ఎంత బాధమ్మా? చెప్పలేనంత బాధ. దావీదు యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ రాజ్యం వాళ్ళు, ఈ రాజ్యం వాళ్ళు, పొరుగు రాజ్యం వాళ్ళు ఎవరో ఒకరు దండెత్తి వచ్చినట్లయితే ఆ విషయం వేరు. ఇప్పుడు స్వయాన అతని మీద తిరుగుబాటు చేసిన వాడు అతని కొడుకు అభిషాలోము. దేవుని పిల్లలారా గమనించాలి. అయితే కొడుకు తిరుగుబాటు, దావీదు వేదనలో ఉన్నాడు. ఆ వేదనతో కొండ ఏడ్చుచూ ఎక్కుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అనేక యుద్ధాలలో ఆరితేరిన దావీదు కొడుకుతో యుద్ధం, వేదన, కన్నీటితో కొండెక్కుతూ ఉన్నాడు.
దావీదు యుద్ధంలో ఉన్నాడు అంటే శత్రువుల గుండెల్లో గుబులు పుట్టేదంటండి. దావీదు దండులో ఉన్నాడు అని తెలిస్తే అనుకునే వాళ్ళని శత్రువులు ఇంకా మనం యుద్ధంలో గెలవలేము. ఎందుకంటే దావీదు ప్రత్యేకంగా ఒక గుర్రం మీదో, ఒక ఏనుగు మీదో, ఒక ఒంటి మీదో, ఒక సింహం మీదో యుద్ధానికి వచ్చేవాడు కాదంటండి. సైనికుల్లో ఒక సైనికుల్లాగా సైనికులతో కలిసిపోయి యుద్ధానికి వచ్చేవాడు అంటండి అతను. అది అతనిలో ఉన్న ప్రత్యేకత. అర్థమైందమ్మా? సైనికుల్లో ఒక సైనికుడిగా కలిసిపోయేవాడు. పొరుగు రాజ్యం వాళ్ళకి గబికిని తెలియదు దావీదు ఇతనే అని చెప్పి. అతనిలో ఉన్న ప్రత్యేకత అదే. అలాగా సైనికులతో కలిసిపోయి యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు అంటండి, ఒకవేళ దావీదు కూడా దండులో ఉన్నాడు అని శత్రురాజుకు తెలిసినప్పుడు అంటండి, వారు గుండెల్లో భయం కలిగేది, మనం గెలవలేము. దేవుని బిడ్డలారా, అటువంటి ధీరుడైన దావీదు, అన్ని యుద్ధాలు చేసిన దావీదు ఇప్పుడు కొడుకుతో యుద్ధం చేయటం అంటే అతనికి వేదన మిగిల్చింది. కన్నీటితో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయిన వారితో మనకు గొడవ వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది? చుట్టాలతో మనకి దెబ్బలాట్లు వచ్చినప్పుడు, బంధువులతో మనకి దెబ్బలాట్లు వచ్చినప్పుడు, అయిన వారితో మనకి దెబ్బలాట్లు వచ్చినప్పుడు, వారు మనం గొడవ పడినప్పుడు ఎంత వేదనగా ఉంటుంది. అయ్యో వీళ్ళు మనం గొడవ పడ్డామేంటి, వీళ్ళతో మనకు గొడవ వచ్చింది ఏంటి, ఇక వారింటికి మనం వెళ్ళలేం, మన ఇంటికి వారు రాలేరు, వారితో మనం మాట్లాడలేం. ఇలాగ ఎన్నో దేవుని పిల్లలారా గమనించాలి. వాక్యాన్ని వినిచున్న ప్రియ సోదరుడా సోదరి, అయితే ఇక్కడ వాక్యాన్ని మనము గమనించినట్లయితే వేదనతో కన్నీటితో ఏడుస్తూ కొండ ఎక్కుతూ ఉన్నాడు అనగా ఇది దేనికి సూచనంటే అమ్మ కన్నీటి ప్రార్థనకు సూచన. దేనికి సూచనండి? కన్నీటి ప్రార్థనకు సూచన. దేవుని బిడ్డలారా గమనించాలి. ఇక్కడ లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము అమ్మా వెనుక తట్టు ఎవరంటండి? ఈ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పబడి ఉంది. అమ్మా ఆమె ఏం చేసిందంటే అండి, యేసు ప్రభు కూర్చున్నాడు, ఒక నింట భోజనానికి కూర్చున్నాడు. వచ్చింది ఆమె ఎదుటిగా నిలబడలేకపోయింది. యేసు ప్రభు ఎదురుగా నిలబడలేకపోయింది. ఆమె ప్రభు వెనుక తట్టు నిలబడింది. అయితే ప్రభు కాళ్ళు ముడుచుకుని కూర్చున్నారు. ఇప్పుడు కాళ్ళు అరజాపుకుని కూర్చుంటే ఆయన ఎదురుగుండా రావాలి. కాళ్ళు ముడుచుకుని అంటే కాళ్ళు వెనక్కి పెట్టి ముడుచుకుని కూర్చున్నాడు అనుకోండి, కాళ్ళేమో వెనక భాగానికి వెళ్ళిపోతున్నాయి, మనిషి ఏమో ఎదటి భాగానికి ఉంటున్నారు. ఇప్పుడు ఈ పాపాత్ములైన స్త్రీ ఆయన వెనక భాగానికి వచ్చింది. వెనక భాగానికి వచ్చి కన్నీరు కారుస్తూ ఉంది. కన్నీటితో ఆయన కాళ్లను కడుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించాలి. చదవండి ప్రియులారా. ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను కడిగెను. దేవునికి మహిమ కలుగును గాక. దేంతో కడిగిందంటే అండి? కన్నీటితో. అమ్మా కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థన. నీ హృదయంలోంచి దుఃఖము వేదనగా మారి తన్నుకుని బయటకు వస్తూ ఉన్నప్పుడు, ఆ కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ ముందు నిలబడి ఉంటారు. ఆయన కదలడు నీ ముందు నుంచి. ఈ రోజులలో సంఘాలలో ఈ కన్నీటి ప్రార్థన కనిపించడం లేదు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఈ రోజులలో సంఘాలలో కన్నీటి ప్రార్థన కనిపించటం లేదు అమ్మా. ఎందుకంటే భోజనం పెట్టుకుని కంచంలో టీవీ ముందు కూర్చుని కన్నీరు కార్చే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఆ సీరియళ్ళు చూస్తూ ఆ కన్నీరు కార్చే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారు ఎవరు కూడా కనిపించటం లేదు. ఎందుకంటే ఉపయోగం ఏముంది? సీరియల్ నీ హృదయాన్ని కదిలిస్తుంది, కానీ దేవుని సన్నిధి నీ హృదయాన్ని కదిలించడం లేకపోతుందా? దేవుని సన్నిధి నీ హృదయాన్ని కదిలించలేకపోతుంది అంటే నీ హృదయం బండబారిపోయింది. నీ హృదయం ఏమైపోయిందండి? బండబారిపోయింది. దేవుని బిడ్డలారా గమనించాలి. అందుకుని టీవీ ముందు కూర్చుని మనం కన్నీరు కారుస్తూ ఉన్నాం, వ్యర్థమే కదా. టీవీ ముందు కూర్చుని నువ్వెంత కన్నీరు కార్చినది ఉలకదు, పలకదు, సమాధానం ఇవ్వదు. దాని వలన ఏ ప్రయోజనము కూడా ఉండదు. ఆ కన్నీరుని నువ్వు ప్రభు ముందు కార్చగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతావు. దేవుని బిడ్డలారా
కన్నీరు కార్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాన్ని పొందుతారు అని ప్రభు పేరట ఈ పాపాత్మురాడైన స్త్రీ కన్నీరు కార్చింది, గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. దేవుని పిల్లలారా గమనించాలి. సంసోను కన్నీరు కార్చాడు, తిరిగి మరలా దేవుని శక్తిని పొందాడు. దావీదు కన్నీరు కార్చాడు, దావీదు యొక్క తప్పిదాన్ని ప్రభువు క్షమించి తిరిగి అతన్ని లేవనెత్తాడు. పడిపోయిన జీవితం నుండి దేవుడు మరలా తిరిగి లేవనెత్తాడు. కన్నీటి ప్రార్థనకు అంత శక్తి ఉంది. దేవుని సింహాసనాన్ని కదిలించవచ్చు. ఎందుకంటే నినివే వారు కన్నీరు కార్చారు, వారి పాపములు క్షమించబడ్డాయి. నినివే ప్రజలందరూ ఏం చేశారండి? కన్నీరు కార్చారు, వారి పాపములు క్షమించబడ్డాయి, వారి తప్పిదములు క్షమించబడ్డాయి, వారి అపరాధములు క్షమించబడ్డాయి. ప్రభువు వారిని నశింపజేస్తానని చెప్పినది నశింపజేయకుండా ఆయన తన మనసును మార్చుకున్నాడు, తన మాటను మార్చుకున్నాడు. దేవుని పిల్లారా, అంత శక్తి ఉంది కన్నీటి ప్రార్థనకి. ఒకవేళ ప్రార్థనలో మోకరిస్తే మనకు కన్నీరు రావటం లేదా? కన్నీరు రాకుండా మన హృదయం మూసివేసిందేమో సైతాను. కన్నీరుని రానివ్వకుండా ఏం చేస్తాడు సైతాను? మూసివేస్తుంది దాని పని. ఎందుకంటే కన్నీటి ప్రార్థన కనుక నువ్వు చేస్తే ప్రభువు నీకు ప్రసన్నుడవుతాడు, తద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ కన్నీరే రానివ్వకుండా ఆపేసింది అనుకోండి, అది ఏమవుతుందంటే మోకరించినటువంటి నీకు ఇంకెంతకాలం చేసినా ఇదే ప్రార్థన, ఎంతకాలం చేసినా ఇదే ప్రార్థన, ఎంతకాలం చేసినా ఇదే ప్రార్థన అనేటటువంటి భావాన్ని నీ హృదయంలో కలగజేస్తూ ఉంటుంది. తద్వారా హృదయంలోంచి కన్నీటి చుక్క రానివ్వదు సుమా. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, గత కాలంలో ఇంట్లో ఎవరైనా చనిపోతే 3 నెలలు 4 నెలలు పాపం ఏడ్చేవారంటండి. 6 నెలలు కూడా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరం కూడా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఉంది కదా, బైబిల్లో యాకోబు చనిపోతే 40 రోజులు ఏడ్చారంటండి ఏకంగాని. ఆ ఘోష పెద్ద ఘోష అంటండి. ఆ ఏడుపు అంతా కూడా ఏమైపోయిందంటే అక్కడ ఒక పెద్ద గొడవ కింద అయిపోయిందన్నమాట. అంత గొగ్గోలు పెట్టి ఏడ్చారంటండి వాళ్ళు. మరి ఇప్పుడు ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరైనా చనిపోతే ఏడ్చేవాళ్ళు ఉన్నారు చెప్పండి? ఏడితే బీపీ రేజ్ అవుతుంది, ఏడితే షుగర్ రేజ్ అవుతుంది, ఏడితే కళ్ళు తిరుగుతాయి, ఏడితే ముఖం తిరుగుతుంది. ఏదో 2 చుక్కలు కారుతాం, లేకపోతే చెంబులో కసిన నీళ్ళు పెట్టుకుని దగ్గరెట్టుకుంటాం కళ్ళు తడుపుకోవడం కోసం. దేవునికి స్తోత్రం. అంతే కదా. గొడవ లేని పని, కంఠం ఆరిపోకుండా ఉంటుంది. చచ్చిపోయింది అలాగే చచ్చిపోయింది. ఆవిడ కోసం మనం ఎడితే ఉన్న కంఠం ఆరిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, వాక్యము సత్యమైంది అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే 47వ వచనాన్ని మనం చదువుకుందాం. 47వ వచనాన్ని. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక. విన్నారా దేవుని బిడ్డలారా? ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే విస్తారంగా ప్రేమించిందంటే యేసు ప్రభువునామె. దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేసిందండి? విస్తారముగా ప్రేమించింది కనుక విస్తారమైనటువంటి ఆమె పాపములు క్షమించబడ్డాయి. నీవు కూడా ప్రభువుని విస్తారముగా ప్రేమించినట్లయితే మన పాపములు క్షమించబడతాయి, మన తప్పిదములు క్షమించబడతాయి, మన అపరాధములు క్షమించబడతాయి, మన దోషములు క్షమించబడతాయి. దేవుని బిడ్డలారా, ప్రభు పాపాన్ని క్షమిస్తాడు, తిరిగి మరలా పాపము చేయవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన. పాపాత్మురాడైన స్త్రీని పాపాన్ని క్షమించాడు, తిరిగి మరలా పాపము చేయవద్దమ్మా అని హెచ్చరించాడు. దేవుని బిడ్డలారా గమనించాలి, మన పాపాలను క్షమిస్తాడు. అయితే కన్నీటితో మనం ప్రార్థన చేసి క్షమాపణ ప్రభువుని అడిగినప్పుడు క్షమిస్తాడు, తిరిగి మరలా పాపములో పడవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. మనలో ఉన్న పాత స్వభావాన్ని ఉపయోగించి, మనలో ఉన్న అంటే బాప్తిస్మం పొందక ముందు ఉన్నటువంటి స్వభావాన్ని ఉపయోగించి సాతాను ఏం చేద్దంటే మనల్ని పడగొడుతూ ఉంటుందంటండి. సాతాను ఏం చేద్ది? పడగొడుతూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావాన్ని ఉపయోగిస్తుంది. అప్పుడే మనం నిలదొక్కాలి, అప్పుడే మనం స్థిరంగా ఉండాలి. దేవుని పిల్లలారా గమనించాలి. అంటే అలాగా ఇప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఏమొచ్చిందండి? టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అమ్మ 3 నెలల దాకా 4 నెలల దాకా నీసి పెట్టొద్దమ్మా అంటాం. వీడు ముక్క లేకుండా భోజనం దగ్గర వీడికి
మొక్క లేకుండా ఏం దిగదు, భోజనం దిగదు. ఇప్పుడు ఏం చేస్తాడండి వీడు? ఇంటికాడ అలాగా వండరు కనుక బయటికి వెళ్ళినప్పుడు ఆ మాంసం కూర వండే వాసన ముక్కు తగిలింది అనుకోండి, ఏ వాటికెళ్ళో శుభ్రంగా తినేసి వస్తాడు, ఏ వాటికెళ్ళో శుభ్రంగా తినేసి వస్తాడు. అలాగే మనలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని అది ఉపయోగించి మనల్ని పురుగొలుపుతూ ఉంటుందంటండి. అమ్మ, అటువంటి పరిస్థితుల్లో మనము ప్రభు యొక్క సహాయంతో గెలవాలి, వాక్యం యొక్క సహాయంతో మనం గెలవాలి. మనల్ని గెలిపించేది ప్రభు యొక్క వాక్యము. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, ఎందుకంటే దేవుని సన్నిధిలోనంటండి నీవు కన్నీరు కారిస్తే అమ్మ ప్రభు మన పాపాన్ని క్షమిస్తాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందామండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందామండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము రాకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. విన్నారా ప్రియులారా? తన కొడుకు యొక్క స్వస్థత కొరకు కన్నీరు కార్చాడంటండి ఈ యొక్క వ్యక్తి. తన కొడుకు యొక్క స్వస్థత కొరకు కన్నీరు కార్చాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఎప్పుడైతే కన్నీరు విడిచాడో అతని కన్నీటిని, అతని వేదనను చూసినటువంటి దేవుడు ఆ కొడుకుని స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, నీవు కన్నీటితో ప్రార్థన చేస్తే జరగని కార్యం అంటూ ఉండదు సమా. మీరు కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభువు చేయనటువంటి సమాధానం ఇవ్వనటువంటి ఏమీ కూడా ఉండదు. సమస్త వాటికి కూడా సమాధానం ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ మనమే హృదయాన్ని ఆయన తట్టు నిలిపి మనం అడగలేకపోతూ ఉన్నాం, హృదయాన్ని ఆయన వైపు మనం నిలపలేకపోతూ ఉన్నాం. ఏదో నామకార్థంగా వచ్చి మోకరింతున్నాం, తండ్రి నాయన అనుకుంటున్నాం. పాస్టర్ గారు చెప్పవలసిన 4 ముక్కలు చెప్తున్నాడు ఆయన. టైం అయిపోతుంది. అమ్మ, చేతికి దొరికింది ఒక పాత 10 రూపాయలు, సగం పాత 10 రూపాయలు అందులో వేసి అమ్మ ఒక దండం పెట్టుకుని అపరాధం అనుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంతే మనం చేసేది. మందిరానికి వెళ్ళామా, వాక్యం విన్నామా, పాస్టర్ గారు మనం చూసాడా, అమ్మ 10 రూపాయలు వేసామా, వచ్చేసామా, అయిపోయింది. అంతే తప్ప అసలు మనం కొన్ని సంఘాలలో ఇదే పరిస్థితి అండి. ఎందుకు మనం రక్షణ పొందాము, ఎందుకు మనం మందిరానికి వెళ్తున్నాము, ఎందుకు ప్రభువుని మనము గమనించాలి కలిగి ఉన్నాము, అసలు ఎందుకు అనేటటువంటి ఆలోచన వారికి కలగటం లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ఒకటే దీనికి అర్థము, ఆ రెండో మరణము నుండి తప్పించగలిగే శక్తిమంతుడిని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. రెండవ మరణము నుండి తప్పించగలిగే శక్తిమంతుడు ఆయనే. ఆయన చేత మనం తప్పించబడాలి అంటే ఈ భూలోకములో మనం ఆయనను విశ్వసించాలి, ఆయనను నమ్మాలి. మూడవదిగా ఆయన వాక్య ప్రకారముగా మనం అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఇలారా మనల్ని ప్రేమించినటువంటి ఆయన ఆ మరణము నుండి తప్పిస్తాడు. దేవుని సంగమా, దాన్ని తప్పించుట ఎవని వశములోని లేదు. ఆ రెండో మరణాన్ని నుంచి మనల్ని తప్పించుట ఎవని వశములోని లేదు. ఎవడు తప్పించలేడు. ఎవని దగ్గర కూడా తప్పించగలిగే శక్తి లేదు, ఒక్క యేసు క్రీస్తుకు తప్ప. కనుకని యేసు ప్రభువుని మనం అంగీకరించాలి. దైవ ప్రజలారా గమనించాలి. ఏం చెప్పుకున్నామండి? రెండవదిగా దావీదు ఏడుస్తూ కొండెక్కుతున్నాడు. ఈ రోజులలో సంఘములో కన్నీటి ప్రార్థన కావాలి ఎందుకంటే మన గృహాల్లో కన్నీటి ప్రార్థన కావాలి. దేవుని పిల్లలారా గమనించాలి. మన జీవితంలో కన్నీటి ప్రార్థన కావాలి. ఈరోజు మీరు ఆలోచించండి, మీరు హృదయపూర్వకంగా కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? నా ఉద్దేశ ప్రకారంగా అయితే ఎప్పుడో రక్షణ పొందిన కొత్తలో చేసి ఉంటారు కన్నీటి ప్రార్థన. ఎందుకంటే అప్పుడు కొత్త కదా, దుఃఖం పొంగుకుంటూ వచ్చేస్తుంది. దుఃఖము ఎలా వస్తుందంటే పొంగుకుంటా వస్తుంది. ఇక్కడ మనకు సముద్రం ఉంది. ఏ సముద్రం అనేది? పేరుపాలెం సముద్రం పొంగినట్టు పొంగుతుంది. దేవుని బిడ్డలారా గమనించాలి. అది కొత్త. ఇంక ఇప్పుడు ఏంటంటే దీపం మనకి చూడండి ఒత్తుకు మసారిపోద్ది. మనకి పూర్వకాలం కిరసనాల బుడ్లు ఉండేవి కదా, పనిలోంచి వచ్చి మన వాళ్ళు ఆ ఒత్తుని నలిపి మళ్ళీ కిరసనాలు సరిచేసి మళ్ళీ వెలిగించేవారు. అలాగా మన జీవితాలు కూడా కొరగట్టిపోతూ ఉన్నాయి. దేవుని పిల్లలారా గమనించాలి. కన్నీటి ప్రార్థనకి తాగుంటం లేదు. కన్నీటి ప్రార్థన అనేటువంటిది ప్రభు యొక్క సింహాసనాన్ని కదిలిస్తుంది. కన్నీటి ప్రార్థన అనేటువంటిది నీ హృదయంలోంచి తన్నుకొస్తుంది.
నీ హృదయంలోంచి ఏం చేస్తుంది? తణుకు వస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన చేసేటప్పుడు సమయం మనకు తెలియదు. ఎంతసేపు మనం మోకరించున్నామో, ఏం జరుగుతుందో మనకి ఏమీ కూడా తెలీదు. ప్రియులారా, అది నీ ఆత్మ ప్రభు యొక్క పాదాల దగ్గర గోజాడుతూ ఉంటుంది. కొన్ని ప్రయత్నం చేసి చూడండి. ఎప్పటికైనా ప్రయత్నిస్తే ఈ అవాంతరాలు తొలుగుతాయి. 2, రాబోయే అవాంతరాలు అలాగ కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా మేలేంటో తెలుసా అండి? రాబోయే కొన్ని ప్రమాదాలని ప్రభు మీకు బయలుపరుస్తాడు. ఇలాగ కన్నీటి ప్రార్థన ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఎవరైతే మోకరించి అమ్మా లోక కళ్యాణార్థమై ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రభు అంటండి వారికి రాబోయే కొన్ని విషయాలను బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన స్వార్థంతో చేయకూడదు, స్వార్థంతో చేయకూడదు. నీవు లోక కళ్యాణార్థము, సర్వ మానవాళి కళ్యాణార్థము, సర్వ మానవాళి మనం అంటాం కదా, సర్వే జన సుఖనో భవంతు అని. దాని కొరకు మనం దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నప్పుడు అంటండి తప్పనిసరిగా దేవుడు బయలుపరుస్తాడు. నీకు రాబోయేటటువంటి కొన్ని సంగతులు బయలుపరుస్తాడు ఆయన. ప్రియులారా, కనుక కన్నీటి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేద్దాం. టీవీ ముందు వద్దండి కన్నీటి ప్రార్థన. టీవీ ముందు వద్దు. ఎవరినన్నా పలకరించడానికి వెళ్తే కన్నీటితో మాట్లాడదాం. అయ్యో ఇలాగ అయిపోతావని అనుకోలేదమ్మా, ఇలాగ అయిపోయి. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఇందులో ఉన్నటువంటి మాట ఏమిటంటే తల కప్పుకొని, తలకు ముసుగు వేసుకుని, తల కప్పుకొని కాదు దేవుని బిడ్డలారా, తల కప్పుకొని, కరెక్టే, తల కప్పుకొని అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది. అనగా తలకు ముసుగు వేసుకుని వెళుతూ ఉన్నాడంటండి. ఇక్కడ తల మీద ముసుగు వేసుకోవటం అంటే దేవునికి విధేయత చూపించుట, దేవునికి విధేయత చూపించుట. అందుకే ఆ కొండపైకి తనని తాను తగ్గించుకుని వెళ్ళాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. మొదటి కొరింథీ రాసిన పత్రిక స్త్రీ ముసుగు లేనిదై దేవునికి ప్రార్థన చేయవచ్చు. మా పౌలు అంటూ ఉన్నాడు, ముసుగు లేకుండా ఏ స్త్రీ కూడా ప్రార్థన చేయకూడదంటండి. చేయకూడదంటే మరి పాస్టరమ్మలు ముసుగేసుకుంటున్నారండి అని అనవచ్చు మీరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్ అయిపోయిందండి, ఈ తల మీద వేసుకుంటాం మానేసి ఈ చివరి ముడి మీద వేసుకుంటున్నారు. ముడి కింద పెట్టుకుని ఆ ముడి మీద ముసుగేసుకునే వారు కొంతమంది తలకు ముసుగేయటం లేదు. ప్రార్థన చేసే ప్రతి స్త్రీ కూడా ముసుగు వేసుకోవాలంటండి. ఎందుకంటే అది దేనికి చూచనండి? దేవుని బిడ్డలారా, విధేయతకు చూపించుట. పురుషుడు ముసుగు వేయకూడదు, స్త్రీ ముసుగేసుకోవాలి. ఒకవేళ స్త్రీకి ముసుగేసుకుంటాం ఇష్టం లేకపోతే ఆమె తలను కత్తిరించుకోనాలి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం చేయాలంటే మనము తలను కత్తిరించుకోనాలి. దేవుని బిడ్డలారా గమనించాలి. ఎందుకంటే ఆదికాండం 24వ అధ్యాయము 64వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 64వ వచనాన్ని మనం చదువుకుందామండి. రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూచి అడగగాతడు ఇతను నా యజమానుడు అని చెప్పాను. ఆమె ముసుగు వేసుకుని దేవునికి స్తోత్రం అనగా వినయము. ఇప్పుడు మందిరానికి వచ్చిన మనం ఏం చేయాలంటే ముసుగేసుకోవాలి. ఒక వాక్యం విన్నా, ప్రార్థన చేసినా, ఏం చేసినా తప్పనిసరిగా నువ్వు ఇంటికాడ ఉన్నా మందిరంకి వచ్చినా ముసుగు వేయాలి. ముసుగు లేకుండా ప్రార్థన చేయడం కానీ, ముసుగు లేకుండా ఉండటం కానీ అలా చేయకూడదండి. ఇది బైబిల్ చెప్తుంది. అయితే అన్యులకు తెలియక ముసుగేసుకుని ఏడుస్తారు, ముసుగేసుకుని కూర్చుంటారు అని అంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏంటండి తెలియదు. కానీ బైబిల్ చెబుతూ ఉంది, ముసుగు లేకుండా ఏ స్త్రీ ప్రవచించును, ముసుగు లేకుండా ఏ స్త్రీ ప్రార్థన చేయను, ముసుగు లేకుండా ఎవరు ఏది చేస్తారో అది దేవునికి ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకారము కాదు అంటున్నాడు. దేవుని పిల్లలారా గమనించాలి. చాలా మంది ఇప్పుడు ఈ వెనకాల ముడి కింద వేసా ముడి మీదే ఆడుతున్నారండి, ముసుగు పైన ఆడతలేదు ముసుగు. రకరకాల శిష్టాలు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే తలపైన ముసుగు వేయము.
తలపైన దేవుని పిల్లలారా గమనించాలి. ముసుగు లేకుండా చేయకూడదు అంటున్నది. ముసుగు వేసుకుంటే వినయమునకు సూచన. దేనికి సూచన అండి? దేవుడు అంటాడు కదా, వినయము గల వారి వద్దను. చెప్పండి అమ్మా, ఏమన్నాడు? వినయము గల వారి వద్దను. అయ్యో చెప్పండి అమ్మా. దీన మనసు గల వారి వద్దను నేను నివాసము చేస్తాను. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటండి? వినయము గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను నేను నివాసము చేస్తాను అన్నాడు. వినయం అంటే ఏంటి? ముసుగేసుకోవాలి మనం. ఇది వరకు చూడండి, మనకి పల్లెటూళ్ళలో ఎవరైనా పెద్దోళ్ళు వస్తూ ఉన్నారనుకోండి, పక్కకి తప్పుకునేవారు. ఎవరైనా కొంచెం పెద్దలు వయసు పైబడిన వాళ్ళు వస్తూ ఉంటే కూర్చున్న స్త్రీలు లేచి నుంచునేవారు. అదేంటంటే గౌరవం. అదేంటండి? గౌరవం. రోడ్డు మీద కళ్ళాపేస్తున్నా, రోడ్డు మీద తుడుస్తున్నా, రోడ్డు మీద ముగ్గెడుతున్నా, ఎవరైనా కదా వయసు పైబడిన వ్యక్తి వస్తున్నాడంటే పాపం లెగిసి పక్కకు తప్పుకునేవారు. అది గౌరవం. కానీ ఇంక ఇప్పుడు ఆ పరిస్థితి ఏమీ లేదు. అదంతా సిస్టమ్ అంతా పోయింది. ఈ నడవలేనుడు అన్న కర్రట్టుకుని పెద్దోడు 2-3 రౌండ్లు తిరిగాడు అనుకో, అత్తమాడు తిరుగుతున్నాడు అని చెప్పి ఏ పొల మొక్క అడ్డం పెట్టారంటే ముందు కొడిపోతాడు మన దేవునికి స్తోత్రం. ఇది ఏంటంటే గౌరవము, దేవుని గౌరవించుట, దేవుని ఎదుట వినయముగా ఉండుట. మనం ఆయన సన్నిధిలో వినయంగా ఉండాలి. దేవుని పిల్లలమంటే మనము వినయ మనస్కులై ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆయన మనతో ఉంటాడు. దీన మనసు కలిగి ఉన్నప్పుడే మనతో ఉంటాడు. దీనత్వము అంటే లోటు, పేదరికం అని 2 రకాల మాటలు వస్తాయి. లోటు, పేదరికము. పేదరికం అంటే ఈ లోకానుసారమైన పేదరికం కాదండి. దేవుడైన యెహోవా ఎదుట పేదరికము, తగ్గించుకొనుట. పేదరికం అనగా నిన్ను నీవు తగ్గించుకొనుట. దేవుని పిల్లలారా గమనించాలి. అలాగ మనము చేయువారమై ఉండాలంటే అండి. 4వదిగా ఏం చేశారంటే పాదరక్షకులు తీసివేసి కొండెక్కుతూ ఉన్నాడు. అనగా చెప్పులు లేకుండా కొండెక్కుతున్నాడు. ఎందుకంటే ఆ కొండ పరిశుద్ధమైనది. ఆ కొండ ఏంటండి? పరిశుద్ధమైనది కొండది. ఇక్కడ చెప్పులు తీసివేయటము అనగా పరిశుద్ధతకు సూచన. చాలా మంది వాక్యాలు చెబుతూ ఉన్నారు. మనం టీవీలో చూస్తూ ఉన్నాం, సభల్లో వాక్యాలు చెబుతూ ఉన్నారు. చాలామంది చావుకులు కొంతమంది బూట్లతోనే వాక్యం చెబుతూ ఉన్నారు. కొంతమంది జోడు తీయకుండానే పైన కూర్చుంటూ ఉన్నారు. కొంతమంది జోడుతో బూట్లతో నడుస్తూనే వారి వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉన్నారు. ఇక్కడ కొండ ఎక్కటానికే దావీదు పాదరక్షలు కూడా తీసివేసి ఎక్కుతూ ఉన్నాడంటే దేవుని పిల్లలారా గమనించాలి. ఎందుకంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. చూసారా, దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నీ కాళ్ళనున్న చెప్పులు తీసివేయి, నీవు నిలబడ్డ స్థలము పరిశుద్ధ స్థలము, ప్రభువు ఉన్నాడు ఆ స్థలములో. దేవుడు ఉన్న స్థలము. మందిరానికి కొంతమంది లోపలికి వచ్చేస్తారు చెప్పులు వేసుకుని. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనము. మందిరం విషయంలో, పరిశుద్ధ స్థలం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు అనేక మంది వాకింగ్ చెప్పడానికి స్టేజ్ ఎక్కేటప్పుడు బూట్లతోనే స్టేజ్ ఎక్కుతున్నారు, బూట్లతోనే వాకింగ్ చెప్తున్నారు, జోళ్ళతోనే వాకింగ్ చెబుతూ ఉన్నారు. ఎవరైనా వారి పెద్దలు మహానుభావులు సమస్తము తెలిసిన వారు అంతే కదా. మీకు తెలుగులో ఒక మాట ఉంది, 10 ఆడు మాట పాటే ధరచెల్లు, 1 ఆడు మాట యొక్కదెందు. ఊరకుండువాని ఊరేలో నాపదు విశ్వదాభిరామ. 10 మంది చెడ్డైనా కానీ ఇది మంచి అంటే అదే చెల్లుతుందంటండి. ఒకడు ఆడిన మాట నెగ్గదు. అందుకే అన్నాడు, నీ మాట చల్లనప్పుడు నువ్వు మౌనంగా ఉండు. ఊరకుండువాని ఊరేలో నాపదు. ఊరి నిన్నేమీ ఏం చేయదు కదా, మౌనంగా ఉండు. ఏం చేస్తా? అలాగనే దేవుని పిల్లారా, మనకు తెలిసింది చెప్పటమే తప్ప నువ్వు ఇలాగెందుకు చేస్తున్నావు అని చెప్పి మనం అడగలేము. దేవుని పిల్లలు గమనించాలి, మన దగ్గర శక్తి చాలదు. ఏం చాలదంటారు? శక్తి చాలదు. దేవుని సంగమ వాక్యాన్ని వినిచున్నాను. ఎందుకంటే అడగాలి అంటే, ప్రశ్నించాలంటే మనకి స్టెబిలిటీ, శక్తి ఉండాలి.
బలం ఉండాలి, బలం ఉండాలి, లోక బలం ఉండాలి, జనబలం ఉండాలి, ధనబలం ఉండాలి. రెండు బలాలు మన దగ్గర లేనప్పుడు మనం ఎగిరెగిరి పడ్డాం అనుకోండి. అది కనుక అమ్మ ఏం చేయాలంటే అండి, చాలా పరిశుద్ధముగా ఉంచాలి మన మందిరం విషయంలో. అమ్మ మందిరానికి చెప్పులు లోనకి తేకూడదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా. దేవుని పిల్లలారా గమనించాలి. ఇక్కడ పాదరక్షకులు లేకుండా నడుస్తూ ఉన్నాడంటే దావీదు ఆ కొండపైకి పిల్లారా. ఐదవదిగా కాలినడకన వెళుతూ ఉన్నాడు. ఎలా వెళుతూ ఉన్నాడండి? ఎన్నో రథాలు ఆయన వద్ద ఉన్నా అవి ఉపయోగించక కాలినడకనే ఆ కొండ ఎక్కుతూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎన్నో రథాలు ఉన్నాయి దావీదు దగ్గర, కానీ రథాన్ని ఉపయోగించవచ్చు, కానీ అతను ఉపయోగించలేదు. దేవునికి ఎంత విలువిస్తున్నాడు, దేవుని సన్నిధికి అంత విలువిస్తున్నాడు, ఆ ప్రార్థన జరిగే కొండకి ఎంత విలువిస్తున్నాడు ఒక రాజు. చూడండి పిల్లారా, పరమగీతములు 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని పిల్లల పరమగీతము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందామండి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో నువ్వు ఎంత అందముగా నడుస్తూ ఉన్నావు. అమ్మా విన్నారా? రాజకుమార పుత్రిక. రాజు అనగా తండ్రి అయిన దేవుడు అంటండి. రాజు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు, పుత్రిక అనగా పెండ్లి కుమార్తె అనే వధువు సంఘముతో దేవుడు చెప్పుచున్నటువంటి మాట. పెండ్లి కుమార్తె అనేటటువంటి వధువు సంఘముతో దేవుడు చెప్పుచున్నటువంటి మాట. నీ పాత రక్షకులతో నువ్వు ఎంత అందంగా నడుస్తూ ఉన్నావు. రక్షణ పొందిన తర్వాత మన నడక ఎలాగుంది? ఎందుకంటే మనం బైబిల్ చదువుతాం. మనం ఏం చదువుతామండి? బైబిల్ చదువుతాం, కానీ మన పక్కోళ్ళు మనల్ని చదువుతారంటండి. ఈయన అన్నారు, నేను నాలమట్టి చూస్తున్నాను, ఊరుమని వర్షం కురుతున్నా సరే ప్రార్థన ఆపరేలో. ఊరుమని వర్షం కురుతున్నా సరే ప్రార్థన ఆపరు వచ్చి అమ్మ ప్రార్థన జరిపించుకుని వెళ్తారు. దేవుని పిల్లలు అంటే ఆ చుట్టుపక్కల ఉన్నవారు మన స్థితిగతుల్ని గమనిస్తూ ఉన్నారు. అలాగని మన ఇంటి పక్క వారు మనల్ని గమనిస్తారు, మన ఇంటి పక్క వాళ్ళు మనల్ని గమనిస్తారు. అమ్మ మన సమాజం వారు మనల్ని గమనిస్తారు, మన తోటి వారు మనల్ని గమనిస్తారు. వీడు దేవుడు అంటే వీడు ఎలాగుంటున్నాడు, వీడు ఎలా నడుస్తున్నాడు ఏంటని చెప్పి మనల్ని గమనిస్తారు. అందుకంటే ఈ పాదరక్షకులతో నువ్వు ఎంత అందముగా నడుస్తున్నావు. చాలా ప్రాముఖ్యమండి. రక్షణ పొందిన తర్వాత మన నడక చాలా ప్రాముఖ్యం. అడుగు జారిపోయిందంటే అనేక సమస్యలు ఎదుర్కొనాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. దేవుని పిల్లలారా, ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయము 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. నీ దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నువ్వు వాక్యం వినకుండా పక్కోళ్ళని గోకటం, పక్కోళ్ళని కదపటం, అమ్మ ఇంటికాడి విషయాలన్నీ కూడా పక్కావిడితో మాట్లాడటం, నువ్వు వినవు, పక్కోళ్ళని వినవు. అమ్మ గమనించాలి. ఇలాగా నువ్వు కూర్చునే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చేసే విధానం, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్త కలిగి ఉండాలంటే మందిరంలో ఎవరిని డిస్టర్బెన్స్ చేయకూడదు. వాక్యం జరుగుతుందని చెప్పు అసలు మందిరానికి వెళ్ళిన తర్వాత మనము ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలండి. ఎవరిని కదపకూడదు, ఎవరిని కదిలించకూడదు, ఎవరితోని మాట్లాడకూడదు. ఏం చెబుతున్నారు, ఏం చెబుతారు అనేటటువంటి దాని మీదే మనం కేంద్రీకరించబడి ఉండాలి. దేవుని వాక్యాన్ని వినిచున్న సోదరుడా సోదరి, ప్రభు మనతో పాటు ఆయన కూడా కూర్చుని వింటున్నారు. ఆయన నోట్లోంచి చూడండి పొగ వస్తుంది. అమ్మా అది పొగ ఎలా వస్తున్నాడు? ఒక అగ్ని వల్ల ఆయన నోట్లోంచి బయటకు వస్తుంది పొగ. అది ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అన్నమాట అండి. ఎవరు మాట్లాడుతున్న మాట? దేవుడు మాట్లాడుతున్న మాట. అంతగా అంటాను నేను, అమ్మ డస్ట్బిన్ చేయకండి, డస్ట్బిన్గా ఉండకండి, పక్కోళ్ళని కదపకండి, ఎవరితోని మాట్లాడకండి. అమ్మ ఏం చెబుతున్నారు దాన్ని మనం వినువారమై ఉండాలి అని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. అమ్మ మామూలుగా నా అంతటా నేను పాస్టర్ని సంఘాన్ని పట్టుకుంటే అది వేరు, కానీ ఇది నా అంతటి నేను పాస్టర్ని సంఘాన్ని కట్టుకున్నది కాదు. దేవుడు కట్టిన సంఘము,
సంఘం ఆయిందే, నాది కాదు. సంఘం ఎవరు చెప్పండి? అమ్మ కూర్చున్న ప్రభువుదే సంఘం, నాది కాదండి. ఇది కేవలం ఆయన దగ్గర పాలేరుతనం చేస్తున్నానంటే నేను పెద్ద పాలేరుని, ఇదిగో వీళ్ళేమో చిన్న చిన్న పాలేరులు, మీరేమో కింద ఉన్నటువంటి పనివారు అన్నమాట. అంతే కదా యోషువ, అవునా కదా? చిన్న చిన్న పాలేరులు, నేను కొంచెం పెద్ద పాలేరుని. అమ్మ గమనించాలి. అంతే తప్ప నాది ఎంత మాత్రం ఇది కాదు, నాది కాదు, నా బాబుది కాదు, ఆయనది. ప్రభు అన్నారు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. సంఘం ఎవరు చెప్పండి? చాలా మంది అంటారు నా సంఘం అంటారు. సంఘం మంది కాదండి బాబు, సంఘం ఆయనదే. ఎందుకంటే ఆయన ఏర్పరిచాడు. అది ఆ మూల కూర్చుని అమ్మ ఈ స్థలం నాది, నేను కోరుకున్నాను, నా స్థలాన్ని నేను తీసుకుంటున్నాను, నాకు ఇస్తానని అన్నారు కదా 10 సంవత్సరాల క్రితం. స్థలాన్ని నేను తీసుకుంటున్నానని ఆ రోజు ప్రవచించి మాట్లాడారు ఈ స్థలంలో కూర్చుని. అవన్నీ మర్చిపోయి వాళ్ళు బుద్ధిహీనులై చేస్తున్నారు. గమనించాలి. రెండో మారు కూడా చెప్తున్నాడు ఆయన, స్థలాన్ని నాకు ఇచ్చారు వాళ్ళు చెప్పింది వాళ్ళ మాట, నోటి మాట నాకు మరుగైంది లేదు, ఇచ్చింది నాకు. కానీ వాళ్ళు ఏమో ఉన్నదాన్ని పాడు చేసుకుంటున్నారని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, అందుకే ఇంకా చూసి నేను అన్నాను, వాళ్ళకి కావాలంటే ఇచ్చేస్తానని. ఎందుకన్నానంటే ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేటువంటిది వాళ్ళు కూడా గమనించుకుంటలేదు. దేవుని పిల్లలారా గమనించండి. కనుక మనం ఏం చేద్దామండి, ఇక్కడ ఎన్నో రథాలుండగా కాలినడకని వెళుతూ ఉన్నాడు. మనము కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉందాం, చాలా జాగరూకులై ఉందాం. ప్రభువు ప్రేమించినటువంటి ఈ యొక్క సంఘములో మనము కూడా సభ్యులము కనుక మనమందరము ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చువారమై ఉందాం. అతి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడు తన వాక్యమును దీవించును గాక. పరిశుద్ధుడా విన్న మాటలను ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. సరే, మరి నేను త్వరగా ముగిస్తాను. కట్టేయండి బాబు.